మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మార్చి మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఈ మార్చి నెలలోనే షష్టగ్రహ కూటమి కూడా జరుగుతూ ఉంది. సో దీని గురించి కూడా ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వచ్చాం. దానికి సంబంధించిన స్పెషల్ వీడియోస్ అన్ని రాశులకు కూడా చేసుకుంటూ వచ్చాం మనం. సో అలాగే ఈ మాసం మేజర్ ఈవెంట్స్ చూస్తే కనుక 13వ తారీఖున హోలీ ఉంది, 28 మాస శివరాత్రి ఉంది. అలాగే ఇక 30వ తారీఖున నూతన తెలుగు సంవత్సరాది విశ్వావసునామ సంవత్సరం ఉగాది 30వ తారీఖున. సో ఇక ఈ మాసంలో గురుడు ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, కుజుడు ఈ కుజస్తంభన ఆయన మిథునంలో ఉన్నాడు, కన్యా రాశిలో ఇక్కడ కేతు ఉన్నారు. ఇక్కడ మెయిన్గా చూస్తే కనుక శని, రాహువు, శుక్రుడు, రవి, బుధులు అందరూ కూడా నెమ్మదిగా ఒక్కొక్కరుగా ఈ మాసాంతానికి అందరూ కూడా ఇక్కడ మీన రాశిలో కంజెక్ట్ అవుతున్నారు, ఇతి చెందుతూ ఉన్నారు. సో బుధ శుక్రులు అలాగే రవి 18వ తారీఖు నుంచి మీన రాశిలోకి వస్తారు. శని ఇక మాసాంతానికి చివరి నెలలో చివరి 2 రోజుల్లో 29వ తారీఖు అలాగా ఆయన కూడా మీన రాశిలోకి వస్తున్నారు. సో మొత్తంగా ఒక్కొక్క గ్రహాలు ఇలా మీన రాశిలో అలైన్ అవుతుందో ఇప్పుడు గురుడు, కుజుడు, కేతువు ఈ గ్రహాల యొక్క స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి మార్చి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన నెలలో అనేది మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ మార్చి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ఈ రాశికి చూస్తే కనుక తృతీయంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో గురుడు 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి యోగిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పుకోదగింది గురు భగవానుడు. ఏదైతే గురువు గారు అట్లీస్ట్ వీళ్ళకి లాభస్థానంలో ఉన్నారో తప్పకుండా గురుబలం వల్లైనా కర్కాటక రాశి వాళ్ళకి అంటే అష్టమ శని నడుస్తూ షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఈ మాసానికి ఎండింగ్కి వచ్చేసరికి భాగ్యస్థానంలో మొత్తంగా సో ఈ భాగ్యస్థానంలో ఇన్ని గ్రహాలు అనేవి కంజంక్ట్ అవ్వడం, ఈతి చెందటం. సో అవి మనకి చాలాసార్లు ఖర్చులు తేవచ్చు, రాబడిని తేవచ్చు. ఎనీ ఫ్లక్చువేషన్స్ని బ్యాలెన్స్ చేయాలంటే ఆ లాభంలో ఉన్న గురుడే మీకు ఇక్కడ కొంతవరకు చక్కగా ప్లస్ పాయింట్ అనమాట. అండ్ ఈ రాశి వాళ్ళకి మేజర్గా మరి మార్చి మాసం అంటేనే ఎడ్యుకేషనల్ మంత్ కాబట్టి ఈ ఇయర్కి ఇక్కడ చదువుకునే విద్యార్థులు మాత్రం కొంత స్ట్రెయిన్ ఎక్కువ తీసుకోకుండా ఎప్పుడైతే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తాయో ఆ రోజు రాత్రి దాకా కూర్చుని చదవడం ఇట్లాంటి పనులు చేయకుండా ఎప్పటికప్పుడు ముందుగా చేసుకోవడం, ముందుగా చదువుకోవడం మంచిది. భాగ్యంలో ఎన్ని గ్రహాలు ఉండటం అలాగే కుజుడు కూడా 1000 స్థానం సంచారంలో ఉండటం వల్ల మోర్ స్ట్రెస్, మోర్ హెక్టిక్గా కర్కాటక రాశి స్టూడెంట్స్ ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనిలో పై చదువుల గురించి ఇక్కడ ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూసేవాళ్ళు ఉంటారు, ఫారెన్ ట్రావెల్స్ గురించి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారు, విశ్వ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ప్రాపర్గా స్ట్రెస్ ఎక్కువ పెంచుకోవటం వల్ల కాదు. మనం చదివింది ఎంతవరకు బుర్రకెక్కింది, చక్కగా ప్రజెంట్గా ఎంతవరకు మనం చదువుకున్నాం, ఎంతవరకు మన మైండ్ రిఫ్రెష్గా ఉందనే దాని మీద పాయింట్ అక్కడ. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కొంచెం ఆచితూచి ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే రాశి వాళ్ళకి కుజుడు ఆల్రెడీ వక్రంలో ఉంటాం. ఫిబ్రవరి 25వ తారీఖు వరకు కూడా అక్టోబర్ నుంచి చాలా మెలికలు, ఉద్యోగపరంగా సంతానపరంగా చాలా సమస్యలు. అట్లీస్ట్ ఇప్పుడు కూడా కొంతవరకు ఫిబ్రవరి 25న ఈ యొక్క కుజుడి యొక్క వక్రం కంప్లీట్ అవ్వడం కొద్దో గొప్ప ఉద్యోగ పరిస్థితులకు సంబంధించో సంతానపరమైన విషయాలకు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో. సో మరీ అసలు అంత ర్యాష్గా అనవసరంగా చేసిందంతా వృధా అన్నట్టు కాకుండా కొంతవరకు ఆ గ్రావిటీ అయితే తగ్గే ఆస్కారాలు ఉన్నాయి, ఖర్చులు అయితే మాత్రం ఉంటాయి.
నిద్ర అనేది కూడా పట్టే ఆస్కారాలు తక్కువ ఉండటం ఫిబ్రవరి 25 ముందు దాకా అయితే. సో ఇప్పుడు అట్లీస్ట్ కుజుడు కొంచెం ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చాడు కాబట్టి కొంచెం స్టెబిలైజేషన్గా ఉంటుంది, కానీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా ఈ రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు మనకు మెయిన్గా ఏంటంటే ద్వితీయ స్థానంలో ఈ ఇక్కడ అష్టమంలో శని, అష్టమంలో రవి మొదటి 2 వారాలు ఉంటున్నారు. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కానీ, జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, కుటుంబపరమైన విషయాల్లో, ఆరోగ్యపరమైన సమస్యలకి సంబంధించిన విషయాల్లో ఈ 2 వారాలు కూడా కొంత జాగ్రత్తగా మెయింటైన్ చేయడం అనేది మంచిది. అష్టమ శని ఎండింగ్ వచ్చారు. సో కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా సడన్ ఫ్లక్చువేషన్స్, సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ రవి శత్రుస్థానంలో సంచారంలో ఉంటున్నారు ఇక్కడ. కాబట్టి ఆరోగ్య పరిస్థితుల విషయంలోనూ, ఉద్యోగ పరిస్థితుల విషయాల్లో రెండిట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ మీ కుజుడు వేయంలో ఉన్నాడు, రవి కూడా అష్టమంలో ఉన్నారు. రవి కుజులు ఇద్దరు కూడా దుస్థానాల్లోనే ఉన్నారు. కాబట్టి ఉద్యోగం, ఆరోగ్యం రెండిట్లోనూ చక్కగా పేషెన్స్ని పెంచుకొని, స్ట్రెస్ ఉన్నా ఒక ఆఫర్ లేనప్పుడు మనం కామ్గా మన పని మనం చూసుకెళ్తూ సమయం వచ్చినప్పుడు రెచ్చిపోవాలి. సో అలాగే ఇక మాసాంతానికి చూస్తే శని, రవి, రాహువు, బుధుడు, శుక్రుడు అలాగా మొత్తంగా 6 గ్రహాలు కూడా భాగ్యస్థానంలోకి వస్తున్నాయి. ఈ భాగ్యస్థానంలో శుక్రుడు యోగిస్తాడు, కానీ బుధుడు కానీ, రవి కానీ, రాహు కానీ, శని కానీ యోగించే గ్రహాలు కాదు ఇక్కడ. సో కాబట్టి ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ, లాంగ్ జర్నీస్ గురించి కానీ, కొన్ని దైవ దర్శనాల గురించనో ఎక్కువ అటు ఇటు అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేవి, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ అనేవి చేసే ఆస్కారాలు ఎక్కువగా ఈ రాశి వాళ్ళకు ఉన్నాయి. బట్ మోర్ స్ట్రెస్, మోర్ స్ట్రెయిన్ అనేది మాత్రం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. సో ఈ మాసం ఎండింగ్ వచ్చేసరికి కూడా వీళ్ళు పెట్టుకున్న వివిధ రకాలైన కమిట్మెంట్స్ అన్నీ ఒక క్షణం తీరుబడి లేకుండా స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ఏ కమిట్మెంట్స్ మెయిన్ కావని చూసుకుని దాన్ని బట్టే మీరు స్ట్రెస్ రిలీఫ్ చేసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే అనవసరమైన తిరుగుడు, అనవసరమైన ఎఫర్ట్స్ మిగులుతాయి. ఇప్పుడు కర్కాటక రాశి వారు ఈ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. వివాహ ప్రయత్నాలు చేసే విషయంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అష్టమ రవి శనులు కూడా అంత యోగించే గ్రహాలు కాదు. కాబట్టి కొంత కర్కాటక రాశి వారికి సంబంధించి కొంచెం ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్లాస్ అత్తగారు మామగారికి సంబంధించిన విషయాల్లోనూ, ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లోనూ ప్రత్యేకమైన శ్రద్ధ, కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి విషయాల్లో కూడా మెయిన్గా కర్కాటక రాశికి మొదటి 2 వారాలు అష్టమ స్థానంలో ఉన్న రవి ఆర్థికంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా మూడింటికి సంబంధించి కొంచెం అన్బ్యాలెన్స్నెస్ ఇస్తున్నాడు. కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం చేయటం, జపాకుసుమ సంకాసం చదువుకోవడం చాలా మంచిది. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోవడం ఇంకా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం ఇంకా మంచిది. సో రవికి, కుజుడికి ఈ 2 గ్రహాలను మీరు అంత ప్రసన్నం చేసుకుంటే మీకు అంత తలకానిప్పులు తగ్గుతాయి. నిజానికి వీక్లీ ఫాలో అయితే ఏ వారం ఏ విషయానికి సంబంధించి ఎక్కువ మీకు హెక్టిక్ ప్రెషర్ ఉంటుందో మనకు బాగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఈ మార్చి మంత్లో ఆ వారం ఏ పర్టికులర్ రెమెడీ చేసుకుంటే ఇంకా బాగుంటుందో కూడా మీకు అర్థమవుతుంది. ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.